వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలు గనక మనం పరిశీలన చేస్తే ఈరోజు 11వ తారీఖు జనవరి నెల, అలాగే ఈరోజు గురువారము. ఈరోజు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:39. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి గురువారం అమావాస్య. మార్గశిర అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి రోజు. మార్గశిర పౌర్ణమి దత్త జయంతి మనం జరుపుకుంటూ ఉంటాం. మార్గశిర మాసంలో అమావాస్య తిథి చాలా విశేషమైనటువంటిది. అందులోనూ ఈరోజు గురువారము వచ్చినది. మార్గశిర గురువారాలు చేసేటువంటి వారికి ఉండేటువంటి ఆఖరి గురువారం ఇది. అందులోనూ అమావాస్య పట్టు కూడాను. కొంతమందిలో సందిగ్ధత ఉంటుంది, మరి అమావాస్య ఉంది చేసుకోవచ్చా అని. కొంతమంది మాత్రం చక్కగా చేసుకుంటారు. ఈ గురువారం మార్గశిర గురువారం కాబట్టి లక్ష్మీ అనుగ్రహం, అందులోనూ అమావాస్య తిథి ఎప్పుడైతే కలిసి వచ్చిందో ఈ లక్ష్మీవారము రోజున లక్ష్మీప్రదమైనటువంటి అమావాస్య వచ్చినందున ఈరోజు చేసేటువంటి మార్గశిర లక్ష్మీవారం వ్రతం విశేషమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఖచ్చితంగా అందరి మీద కూడా కలుగుతూ ఉంటుంది. అమావాస్య సాయంత్రం 6:14 వరకు ఉన్నది. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉన్నది. 6:50 వరకు పూర్వాషాఢ నక్షత్రము స్వల్ప శాంతి ప్రదమైనటువంటి నక్షత్రం, ఒక పాదానికే శాంతి ఉంటుంది. అలాగే ఈరోజు యోగకరణాలు గనక మనం పరిశీలన చేస్తే వ్యాఘ్యాతము, నాగవము అమావాస్య అనేటువంటి, అలాగే కీస్తుగ్నము అనేటువంటి యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు అమృత కాలాన్ని పరిశీలన చేస్తే మధ్యాహ్నం 2:11 లగాయితూ 3:43 వరకు అమృతకాలం ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 10:18 లగాయితూ 11:02 వరకు, మరలా దుర్ముహూర్తం 2:42 లగాయితూ 3:26 వరకు కూడా ఉన్నది. ఈ దుర్ముహూర్తాన్ని మనం వదిలిపెట్టాలి. వర్జం రాత్రి ఉన్నది 2:28 టు ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉన్నది. అలాగే ఈరోజు ప్రత్యేకించి సూర్యుడు ధను రాశిలో చిట్ట చివరి పాదము యందు సంచారంలో ఉన్నారు. అంటే చివరి డిగ్రీలు. ఇక కొద్ది కాలంలోనే మకర సంక్రమణం జరుగుతుంది. అప్పటి వరకు 3°20' ఆయన ప్రయాణం చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిగ్రీ ప్రయాణం చేస్తారు. అలాగే ఈరోజు అనాధ్యాయము, అంటే ఈరోజు ఎటువంటి వేదాధ్యయనాన్ని కూడా చేయరు. కాబట్టి ఈరోజు చాలా ప్రాశస్త్యం ఏంటయ్యా అంటే మార్గశిర లక్ష్మీ వారాలు ఆచరించేటువంటి వారు ఈరోజు చేసేటువంటి లక్ష్మీ పూజ చాలా విశేషము. అందులోనూ గురువారం నాడు అమావాస్య తిథి వచ్చింది కాబట్టి ఈరోజు చేసేటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసమై చేసేటువంటి స్తోత్ర పారాయణలు సైతం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే జాతకంలో పితృదోషాలు అత్యధికంగా పీడిస్తూ ఎన్ని రెమెడీలు చేసుకున్నా అవి చేశామో చేయలేదో, ఒకవేళ చేయలేని వాళ్ళు ఉంటారు. ఇలా జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలను నివారించుకోవడానికి అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి తిథి. ఎందుకంటే అమావాస్య తిథికి అధిదేవతలు పితృదేవతలు. గురువారానికి బృహస్పతి. అలాగే ఈరోజు ఉండేటువంటి నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి సైతం మంచి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎవరైనా పితృదోషాలు జాతకంలో ఉంటే వారు తమ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కోసమై స్వయం పాకాన్ని దానమివ్వాలి. ఎవరైతే బ్రాహ్మణులకి స్వయం పాకం దానం, అంటే సాధారణంగా అమావాస్యకి చాలామంది బియ్యాలు, అంటే అమావాస్య రోజున స్వయం పాకం ఇస్తారు. ప్రత్యేకించి పితృదోషం ఉండేటువంటి వారు కనుక ఆ దానాలు అవి ఇవ్వగలిగితే ఆ పితృదోషం తగ్గుతూ ఉంటుంది. అమావాస్యకి ఈ స్వయం పాకాదులు దానం ఇస్తూ ఉంటే ఖచ్చితంగా పితృదోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఎవరైనా దక్షిణానికి వెళ్ళవలసి వస్తే ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి ఉత్తరానికి వెళ్ళి అప్పుడు దక్షిణానికి వెళ్ళాలి. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి బృహస్పతి అనుకూలించేటువంటి రాశులు మీనం కానీ, మిథునం కానీ, సింహం కానీ, తుల కానీ, ధనుస్సు కానీ, వీరికి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. చంద్రుని యొక్క అనుకూలత ఉండేటువంటి రాశులు ఏమయ్యా అంటే కర్కాటక రాశి కానీ, అలాగే తులారాశి కానీ, ధనురాశి కానీ, కుంభం, మీనరాశుల వారికి కూడా మంచి ఫలితాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. మిగతా రాశుల వారు చక్కగా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసమై చక్కటి ప్రయత్నాలు చేయండి. స్తోత్ర పారాయణాదులు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. స్వస్తి.